రామాయణం చెప్పినట్టు చెప్తున్నాడు. ఆ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఆమె కనికరంటే మహాప్రేమ. ఆ మొగుడు వాడు ప్రసాదానికి వరిష్టం, పనికి మా అదృష్టం. కుంభాలు తింటాడు, దరిద్రం ఉండకూడదు. తినడు, ఒక హాఫ్ క్వార్టర్ వేసుకోవడం, పండుకోవడం. ఈ రెండే తెలుసు ఆ దరిద్రుడికి. ఆమెకేమో హరికథ వినాలని తాపత్రయం. ఏమండి, ఊళ్ళో జనానందరూ వెళుతున్నాను, నేను కూడా హరికథ వెళ్తానండి అంటే మత్తులో ఉన్నాడు కదా, ఏమన్నాడు. సరే పాపం బయలుదేరింది. ఆమెకు కొడుకున్నాడు, అమ్మమ్మ నేను కూడా వస్తానమ్మా అన్నాడు. మరి నాయన, మన ఇంటా వండలేదురా భగవన్నాము, నీకేమొచ్చి సస్తుంది నేను, నువ్వు పడుకోమన్నది. లేదమ్మా నేను కూడా వస్తానన్నాడు. సరేనని ఇద్దరు వస్తూ ఉన్నారండి. ఆ సమయంలో వీడేమన్నా అంటే పిల్లవాడు అమ్మమ్మ ఆగన్నాడు. ఆగిపోయింది. ఏనాయన? ఏం లేదు, నేను స్కూల్కి వెళుతుంటే ఆ రోజు మా పంతులు గారు రెండు చెప్పాడు. ఏందో రెండు, మూత్రం వచ్చినప్పుడు ఒకే ఏడు చూపించమన్నాడు, దొడ్డుకు వచ్చినప్పుడు 2 ఏడు చూపించమన్నాడు. ఓరి నియమగడు మాడ, ఇప్పుడు ఇది అవసరమా అన్నది ఆమె. అక్కడ ఏదైనా మూత్రం వస్తే ఏళ్ళు చూపిస్తానన్నాడు. నీ అమ్మ గడుపు మాడ, నువ్వు ఏళ్ళు చూపిస్తే జనాన్ని అవుతారా దరిద్రుడా. అదేం లేదు కానీ క్లుప్తమైన మాట చెప్తా, ఆ విధంగా చేయమన్నది. ఏదో చెప్పమన్నాడు. పాట పాడుతా పైకి తీసుకపో అను, నీకు ఇది వచ్చిందని నేను తీసుకుపోయి పోయించుకొని వస్తా. అది మన ఇద్దరికి అర్థమవుతుంది, పక్కోడికి ఏమర్థమై చావదు. సరే అన్న. రామచంద్రమూర్తి సీతా కళ్యాణం చెప్తున్నాడు. ఎవరు? అయ్యగారు. శ్రీరామచంద్రమూర్తి శివధనుసు విరిచేదానికి వస్తున్నాడు అంటున్నాడు. వీడు పైకి లేచాడు. అమ్మా పాట పాడుతా పైకి తీసుకుపోమన్నాడు. ఇంకేముంది, పోయించుకుని వచ్చింది. మళ్ళీ కొద్దిసేపటికి పాట పాడుతా పైకి తీసుకుపోమన్నాడు. పోరే నీ పాట నువ్వు నాశనంగా ఎన్నిసార్లు పాడతావు దరిద్రుడా. మళ్ళీ పోయించుకొని వచ్చింది. 3వసారి కూడా పాట పాడుతా పైకి తీసుకుపోమన్నది. ఇక లాభం లేదా తీసుకొచ్చి ఇంటికి వచ్చేసారు. వీడు రాత్రి కూడా నా పక్కలో పడుకుంటే పాట పాడుతో పైకి పాట పాడుతో పైకి తీసుకుపోమంటాడు. దరిద్రం ఉండకూడదు. వాళ్ళ నాయన పక్కలో పడబెట్టి వాడు మంచి మత్తులో ఉన్నాడు, పురకపుడుతున్నాడు. మధ్యరాత్రిలో వీడికి వచ్చింది. నాయన మా నాయన అంటే వీడాడు. వాళ్ళ నాయన మీసాలు ఇంత పొడుగుంటాయి. నాయన పాట పాడుతా పైకి తీసుకుపో అంటున్నాడు. వీడు మత్తులో ఉన్నాడు కదండి. పడతా, ఆ పాట ఏదో పొద్దున పడుతుంది ఆయన అన్నాడు. వీడు పొద్దున పాడుతూ లేని వీడంటుంటే వాడేమంటాడు, పొద్దున దాకా ఆగదు నాయన, ఇప్పుడే వాడతానంటాడు వాడు. పోరే నువ్వు గొంతిప్పావంటే ఊళ్ళో వాడతా అంటారా, పడుకోరు దరిద్రుడు అంటాడు. లేదు నాయన పాట పాడుతా. వాడు అడిగి చూచాడు, వీడే వదిలిపెట్టాడు. లేదు నా పాట ఏదో చిన్నగా నా చెవులో పాడమన్నాడు. ఇంకేముందండి, జంభాసురుడిది చెవులో పెట్టాడు. పదార్థాలు ఇంజన్ కొట్టకపోతున్నాడు. ఒరే అన్నాడు. ఒరేలాగి వదిలింది. ఇష్టాటోళ్ళు కూడా ఉంటారండి ప్రపంచం.